హలో గైస్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అనురాధ. సో ఇవాళ అయితే మనము ఒక శివాలయానికి అయితే వెళ్ళిపోదాము. సో ఇది తిరుపతిలోని మెటర్నిటీ హాస్పిటల్ అయితే ఉంది కదా. సో ఆడవారి హాస్పిటల్ అని అయితే అంటారు. సో అక్కడికి ఒక 10 minutes డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. రీసెంట్గానే ఈ శివాలయం అనేది బిల్డ్ చేశారు. సో ఇక్కడ వే ఎంత బాగుంది అంటే చూడ్డానికి కళ్ళకి సంతోషంగా అనిపించింది. లైక్ మొత్తం గ్రీనరీ అండ్ ఒక సైడ్ మాత్రమే నీడ్ వస్తుంది. అండ్ ఈవినింగ్ టైమ్స్ ఇట్ విల్ బీ సో మచ్ బ్యూటిఫుల్. అండ్ ఈ చెట్లు కానీ ఈ రోడ్డు కానీ చూడడానికి చాలా అయితే బాగుంది. అండ్ వెళ్ళే కొంది దారి అయితే వస్తానే ఉంది. లైక్ నడుస్తానే పోతా అన్నాము. సో నేనైతే మా ఫ్రెండ్స్ని ఒక 2 అమ్మాయిలను అయితే తీసుకొని వెళ్తున్నాను. సో నాతో పాటు ఈ దారి అయితే ఉంది కదా. సో ఇదిగోండి, ఇక్కడ ఒక పూలు అయితే వస్తాయి. వీటి పేరేంటో నాకు తెలీదు, మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి. ఈ పూలు అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. సో దాని స్మెల్ కానీ ఆ పువ్వు లైక్ చూడ్డానికి కానీ చాలా బాగుంటుంది. సో మనం టెంపుల్ టైమింగ్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చేసాడు. మార్నింగ్ 7 to 10, ఈవినింగ్ 5 to 7 PM మాత్రమే. సో 10కి అట్లా వెళ్ళామన్నమాట. చాలా లేట్ అయిపోతుందని భయపడ్డాను, బట్ ఆల్మోస్ట్ దర్శనంకి అయితే వచ్చేసాము. అండ్ చూడ్డానికి అయితే లోపల చాలా బాగుంది. చాలా హ్యాపీగా అయితే సంతోషించాను నేనైతే. సో శివుణ్ణి చూడడం అంటే అదొక తెలియని ఆనందం అన్నమాట. స్టార్టింగ్ వే అయితే చాలా బాగుంది. సో మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాము. నాతో పాటు మీరు కూడా దేవుని చూసి దండం పెట్టుకోండి. చూసారా, మనం దేవుడి దగ్గరకు వచ్చేసాము. అండ్ టెంపుల్ అయితే చిన్నదే, కానీ దాని లోపల శివాలయం కానీ శివలింగం కానీ చూడడానికి అద్భుతంగా అనిపించింది. హక్ చేసుకోవాలన్నంత అనిపించింది, బట్ షుడ్ నాట్ టచ్ దట్ గాడ్ ఐడియల్. చూడండి, సో దేవుడా చల్లగా చూడందరినీ. థ్యాంక్ యూ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన పేజ్ని అయితే ఫాలో చేయండి. సో ఆల్మోస్ట్ ఇలాంటి టెంపుల్స్ అన్నీ నేను విజిట్ చేసి మీకు పెడుతూ ఉంటాను. మీరు కూడా దేవుణ్ణి చూసి సంతోషించండి. థ్యాంక్ యూ సో మచ్.